హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనుష రామ్ చెరుకూరి. నేను మీ అనుష. ఈరోజు నేను మీకు చూపించిపోయే రెసిపీ బ్రెడ్ రోల్స్ అండి. చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పెద్ద టైం కూడా పట్టదు. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. సో లేట్ చేయకుండా రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా నేను బంగాళదుంపలను ఉడికించి పైన తొక్క తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని స్మాష్ చేసుకోవాలండి. ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత దీనిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు క్యారెట్ తురుము, సన్నగా తరిగిన పచ్చిమిర్చి 1, సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని అన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం బ్రెడ్ రోల్స్ చేసుకుందామండి. ఇప్పుడు బ్రెడ్స్ తీసుకుని 4 వైపులా కట్ చేసుకుంటే మనకి షేప్ చేసుకోవడం ఈజీ అవుతుందండి. ఒక బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకుని ముందుగా కట్ చేసిన బ్రెడ్ స్లైస్ని వాటర్లో డిప్ చేసుకోవాలండి. ఒకవైపు డిప్ చేస్తే సరిపోతుందండి. అరచేతి మీద పెట్టుకుని ఇలా ప్రెస్ చేసుకుంటే ఎక్సెస్ వాటర్ అంతా పోతుంది. ఇప్పుడు బ్రెడ్ని ఫిల్లింగ్ చేసుకుందామండి. ముందుగా రెడీ చేసుకున్న పొటాటో మిక్స్ తీసుకుని సిలిండ్రికల్ షేప్లో చేసుకుని బ్రెడ్ స్లైస్ని సెంటర్లో పెట్టుకుని ఈ విధంగా షేప్ చేసుకోవాలండి. ఇలా చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ రోల్స్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కదపకూడదండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇదే విధంగా మిగతావన్నీ కూడా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదండి, బ్రెడ్ రోల్స్ రెడీ. చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలానే కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.